అది నరసాపురమనే గ్రామం. ఆ గ్రామంలో లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు కష్టపడి పనిచేసి బతికేవారు. లక్ష్మయ్య ఊర్మిళమ్మలకు పెళ్ళయి 6 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ శుభకార్యానికి వెళ్ళినా పిల్లల్లేరా అనే ప్రశ్న వాళ్లను మరింతగా బాధించేది. ఊర్మిళమ్మ లోపల ఎంతో బాధపడేది. పిల్లల కోసం ఊర్మిళమ్మ మొక్కని దేవుడు లేదు, చెయ్యని పూజలేదు. తల్లీ, నాకు బంగారం వద్దు, సంపద వద్దు, ఒక చిన్న బిడ్డను మాత్రమే ఇవ్వు తల్లీ అని ప్రతిరోజూ కన్నీళ్లతో ప్రార్థించేది. ఒకరోజు ఊర్మిళమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ లక్ష్మయ్యతో ఇలా అంటుంది. ఏవండి, మన వంశం ఇక్కడతో ఆగిపోతుందా? దేవుడికి మనమీద కోపమా? ఊర్మిళ, దేవుడు మనకివ్వాల్సిందుంటే తప్పకుండా ఇస్తాడు. మనం మనసును బలంగా ఉంచుకుందాం అని ఊర్మిళమ్మను ఓదారుస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక లక్ష్మయ్య ఊర్మిళమ్మలకు శేఖర్ పుడతాడు. వారి ఆనందానికి అవధుల్లేవు. ఆ చిన్నారి పుట్టిన క్షణం నుంచే వారి ఇంట్లో వెలుగు నిండుతుంది. వారు ఎంతో సంతోషపడతారు. లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మకు ఉన్న 2 ఎకరాల పొలంలో ఎంతో కష్టపడి సాగుచేస్తూ తమ కుమారుడు శేఖర్ను ఒక పెద్ద పాఠశాలలో చేర్పించారు. పొలం ఆదాయం సరిపోకపోతే లక్ష్మయ్య కూలీ పనులకు వెళ్లేవాడు. ఊర్మిళమ్మ కూడా కొన్ని ఇళ్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బునంతా శేఖర్ చదువుకు, అతని చిన్న చిన్న ఆనందాలకే ఖర్చు చేసేది. ఒకరోజు లక్ష్మయ్య ఈ విధంగా అంటాడు. మనవాడు మనలాగా కష్టపడకూడదు ఊర్మిళ. ఎంత కష్టమైనా పర్వాలేదు. వాడిని పెద్ద చదువులు చదివించాలి. వాడు మంచి చదువుడు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఆ తల్లిదండ్రులు తమ గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. తమ జీవితాలు ఎలా గడిచినా సరే శేఖర్ భవిష్యత్తు ఆనందంగా ఉండాలనే ఆలోచనతోనే జీవించారు. కాని పరిస్థితి వేరేలా సాగింది. శేఖర్ చదువులో అంత తెలివైన విద్యార్థి కాదు. చదువులో వెనుకబడిన విద్యార్థి. అతి కష్టంగా చదువు పూర్తిచేసి చివరికి ఒక చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు శేఖర్ ఇంటికి వచ్చి తల్లిని చూసి అంటాడు. అమ్మా, నాకుద్యోగం వచ్చింది. ఊర్మిళమ్మ కళ్ళలో ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. చాలా సంతోషం బాబూ. చూశావా ఊర్మిళ, మన కష్టానికి ఫలితం దొరికింది. ఆ క్షణంలో లక్ష్మయ్య, ఊర్మిళమ్మ ఇద్దరూ తమ జీవితాల కష్టం అన్నీ మర్చిపోయి శేఖర్ నిలబడ్డాడన్న ఒక్క ఆనందంతోనే తృప్తిపడతారు. ఒకరోజు రాత్రి భోజనం తర్వాత లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మ ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఏవండి, ఇప్పుడు మన శేఖర్ స్థిరపడ్డాడు కదా, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బావుంటుంది. వాళ్ళకిద్దరు పిల్లలు పుడితే మనమూ వాళ్ళని చూస్తూ కాలం గడిపేయచ్చు. అంతేకాకుండా మన బాధ్యత కూడా పూర్తవుతుంది కదండీ. ఏమంటారు? అవును ఊర్మిళ, నా మనసులో కూడా అలాగే అనిపిస్తోంది. రేపే వెళ్ళి పంతులుగారిని కలుస్తాను. మంచి సంబంధం ఉంటే చెప్పమని చెప్తాను. చాలా సంతోషమండి. ఆ విధంగా లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మ శేఖర్కు మంచి సంబంధం కోసం చూస్తుంటారు. అయితే శేఖర్ ఒకరోజు లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మ దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటాడు. అమ్మా, నాన్నా, నేను మీకొక విషయం చెప్పాలి. అదేంటంటే, నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేనా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మ శేఖర్ మాటలకు ఆశ్చర్యపోతారు. కాని ఊర్మిళమ్మ క్షణం ఆలోచించి ఈ విధంగా అంటుంది. ఏవండి, మనం చూసిన అమ్మాయి అయినా, వాడు ప్రేమించిన అమ్మాయి అయినా, వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా మనం కోరుకునేది. అవును ఊర్మిళ, నిజమే. ఏ అమ్మాయి అయినా మాకు పర్వాలేదు శేఖర్. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం తోడు ఉండగలమనే నమ్మకం మీకు ఉంటే మీకు పెళ్లి చేయటానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. తల్లిదండ్రుల మాటలకు శేఖర్ ఆనందంతో ఉప్పొంగిపోతాడు. నేనిప్పుడే వెళ్ళి ఆ అమ్మాయి తరపున వాళ్లతో విషయం చెప్తాను. శేఖర్ భార్య పేరు లలిత. శేఖర్ మరియు లలితకు పెళ్లైన 1 సంవత్సరం తరువాత అభిమన్యు పుడతాడు. మనవడ్ని చూసి లక్ష్మయ్య మరియు ఊర్మిళమ్మ ఎంతో ఆనందపడతారు. మొదట్లో లలిత అత్తామామలతో బాగానే ఉండేది. కాని రోజులు గడిచే కొద్దీ ప్రతి చిన్న విషయానికి వాళ్లతో గొడవపడ్డం మొదలుపెట్టింది.
వయసు పైబట్టంతో లక్ష్మయ్యకు బీపీ షుగర్ వస్తాయి. ఒకరోజు లలిత వంట చేస్తూ ఈ విధంగా అంటుంది. ఈ ముసలివాళ్ల వల్ల మేం రుచిగా తినలేకపోతున్నాం. ఈ వయసులో మేం కూడా ముసలివాళ్ల తిండి తినాల్సొస్తోంది. అమ్మా లలిత, డాక్టర్గారు చెప్పారు, ఉప్పు చక్కెర తక్కువగా తినడం అందరి ఆరోగ్యానికి మంచిదని. అంటే ఏంటి నువ్వు మాట్లాడేది? మేమేమైనా డబ్బాలు ఉప్పు చక్కెర తింటున్నామా? లేదమ్మా, నేను డాక్టర్గారు చెప్పింది మాత్రమే చెప్పాను. సరే లలిత, నాకు మీ మావయ్యకు నేను వేరే వంట చేసుకుంటాను. నువ్వు నీకు నచ్చిన విధంగా మీకు వంట చేసుకో తల్లీ. అంటే నెలకొచ్చే సరుకులు వారం రోజుల్లోనే అయిపోవాలా? మీరేమైనా 100 ఎకరాల ఆస్తి సంపాదించారా తింటూ పోతే తరిగిపోకుండా ఉండటానికి? ఉన్నది 2 ఎకరాలే, ఏదో పెద్ద సంపాదించినట్టుగా. మీరు వేరే వంట చేసుకోండి అంటారా? కొంచెమైనా ఆలోచించాలి కదా. ఈ విధంగా లలిత ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో అత్తామామలతో గొడవపడేది. ఊర్మిళమ్మ లలిత ఎంత కోపంగా మాట్లాడినా పట్టించుకోకుండా సర్దుకుపోయేది. ఇంటి పనంతా ఊర్మిళమ్మే చేసేది. ఒకరోజు లలిత వంట చేస్తుండగా కొంచెం నూనె కింద పడుతుంది. లలిత అది శుభ్రం చేయడం మర్చిపోతుంది. అదే సమయంలో వంటగదిలోకి వచ్చిన ఊర్మిళమ్మ జారి కింద పడిపోతుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా వెన్నెముకకు బాగా దెబ్బ తగిలింది. ఆపరేషన్ చెయ్యాల్సిందే. ఆపరేషన్ చెయ్యాలంటే దాదాపు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. శేఖర్, మీ అమ్మకు 1,00,000 రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించడం అవసరమా? ఇప్పుడు తను సాధించాల్సిందేముంది? డాక్టర్ గారు, ఇప్పుడు మా దగ్గర 1,00,000 రూపాయలు లేవు. కొంచెం సర్దుబాటు చేసుకుని మళ్ళీ వస్తాము. ప్రస్తుతానికి కావాల్సిన మందులు రాసివ్వండి. అప్పుడు డాక్టర్ అంటాడు, ఈ మందులు వాడండి. ఆకుకూరలు, పండ్లు, గుడ్లు పెట్టండి. సమయానికి స్నానం చేయించి శుభ్రంగా ఉంచండి. శేఖర్ ఊర్మిళమ్మను ఇంటికి తీసుకువెళ్తాడు. కాని భార్య మాటలు విని ఆపరేషన్ చేయించడానికి ముందుకురాడు. ఒకరోజు లక్ష్మయ్య శేఖర్తో ఈ విధంగా అంటాడు. ఆపరేషన్ చేయించు శేఖర్, 1,00,000 రూపాయలు ఎక్కడ్నుంచైనా తెచ్చుకుందాం. ఇప్పుడామె లేచి నడిచి ఏమైనా పరుగు పందెంలో పోటీ చేస్తుందా? కనీసం టాబ్లెట్లైనా తీసుకొచ్చివు శేఖర్. ఆమె బాధను నేను చూడలేకపోతున్నాను. శేఖర్ నిర్లక్ష్యంగా అంటాడు. సరే నాన్నా, రేపు చూద్దాం. ఆ తర్వాత ఊర్మిళమ్మ మంచానికే పరిమితమవుతుంది. ఆ రోజునుంచి లలిత మరింతగా వాళ్లపై నిందలు వేస్తూ లేనిపోని మాటలనడం మొదలుపెడుతుంది. నడవడం కష్టమైన ఊర్మిళమ్మ స్నానం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. లలిత సహాయం చేయకపోగా ఇలా అంటుంది. వీళ్ళ వల్ల ఇల్లంతా వాసన వస్తోంది, తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి వాళ్లను ఇంటి వెనక ఉన్న పాడైపోయిన షెడ్డులోకి పంపిస్తుంది. ఇవన్నీ చూసినా శేఖర్ కూడా లలిత వైపే మాట్లాడతాడు. తల్లిదండ్రుల బాధను అసలు పట్టించుకునేవాడు కాదు. లలిత వాళ్లకు రోజులో తనకు గుర్తొచ్చినప్పుడే కాస్త అన్నం పెడుతుంది. తల్లీ, కడుపులో మంటగా ఉంది. కొంచెం పెరుగుంటే ఇస్తావా? పెరుగు తింటే ఏమిటి? ఇప్పుడే లేచి నడిచేస్తావా? నీకేం చేసినా ఏం పెట్టినా ఇదే కదా. అయినా మీరు బ్రతికి సాధించేదేముంది అని అనేక మాటలు అనేది. ఇవన్నీ అభిమన్యు గమనిస్తుంటాడు. తన దగ్గరున్న పండ్లు, బ్రెడ్ తాతయ్య నానమ్మలకి ఇచ్చేవాడు. నువ్వు 100 ఏళ్లు చల్లగా ఉండాలి నాయనా. రోజులు గడిచే కొద్దీ లక్ష్మయ్య, ఊర్మిళమ్మల ఆరోగ్యం మరింత విషమిస్తుంది. చివరికి ఇద్దరూ కాలం చేస్తారు. శేఖర్ ఏడుస్తాడు. కాని ఆ రోజు కూడా తన భార్య చేసిన తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నం చేయడు. ఇప్పుడే అసలు మలుపు మొదలవుతుంది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్ కోసం వేచి ఉండండి. కథ నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగువారి నీతి కథలు.